నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. ఈరోజు మనము ఈ మధ్య మన సొసైటీలో జరిగే కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాము. మీరు ఈ లాస్ట్ మంత్ మీరు న్యూస్‌లో వినొచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో చూసుండొచ్చు, రీల్స్‌లో చూసుండొచ్చు, షార్ట్‌లో కూడా చూసుండొచ్చు. ఏందంటే మెట్రోలో మన హైదరాబాద్‌లో ఒక అబ్బాయి తన పురుషాంగం నుంచి బయట పెట్టుకొని అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ! లేదా మీరు చూసుండొచ్చు చాలామంది ఇలా యంగ్‌స్టర్స్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఉండే ఏజ్‌లో ఉండే అబ్బాయిలు నేచురల్‌గా ఏందంటే పబ్లిక్ ప్లేసెస్‌లో మాస్టర్బేట్ చేసుకోవడము, హస్తప్రయోగం చేసుకోవడము, మెట్రోలో మాస్టర్బేట్ చేసుకోవడము, లేదంటే బస్‌లో మాస్టర్బేట్ చేసుకోవడము, పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలా ఈ బిహేవ్ చేయడము. దీన్ని ఏమంటామంటే మనము సెక్షువల్ పర్వర్షన్స్ అంటాము. ఈ సెక్షువల్ పర్వర్షన్స్ ఈ మధ్య యంగ్‌స్టర్స్‌కి, మన జనరేషన్‌కి ఎందుకొస్తున్నాయి? మనం జెన్‌జీ అంటాం గదా! సో, ఇలాంటి వాళ్ళలో ఎందుకు వస్తున్నాయి? ఈ పర్వర్షన్ థాట్స్ ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే మీరు చూసొచ్చు ఇంకా 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే మనం ఏదో ఒక చిన్న బట్టలేసుకోవాలన్నా, ఇలాంటిదేసుకోవాలన్నా గూడా జనాలు బాగా సిగ్గుపడేది. కానీ ఇప్పుడెలా ఉందంటే అబ్బాయిలు పబ్లిక్ ప్లేస్‌లోనే ఏమైనా చేసుకుంటున్నారు. చాలా మీరు వీడియో చూసుండొచ్చు. మెట్రో లిఫ్ట్‌లో కిస్ ఇవ్వడము, ఆహ్, మెట్రో లిఫ్ట్‌లో అక్కడ ఇక్కడ టచ్ చేసుకోవడము, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు పబ్లిక్ ప్లేస్‌లో పార్క్‌లో కూర్చొని ఏమేమో చేసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మన సమాజంలో ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్‌లో ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు చూడొచ్చు ఇవన్నీ సెక్షువల్ పర్వర్జన్ అంటాము. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన ఈ వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఎలాంటిదంటే వీళ్ళందరూ 15 ఇయర్స్, 16 ఇయర్స్ అవ్వంగానే వీళ్ళందరూ ఫోన్ అడిక్ట్ అయిపోయారు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి ఈజీగా పోర్న్ సైట్స్ దొరుకుతున్నాయి. ఆ! పోర్న్ సైట్స్ చూస్తున్నారు. డైలీ పోర్న్ సైట్స్ చూస్తున్నారు. దాంతో పాటు 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఎందుకంటే నా దగ్గర కొన్ని పేషెంట్స్ వస్తారు. 16 ఇయర్స్, 18 ఇయర్స్, జస్ట్ 18 ఇయర్స్ అబ్బాయిలొస్తారు వచ్చేసి, "సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్‌తో ఇన్వాల్వ్ అయినా సార్. నాకేమైనా హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయా సార్?" అని వచ్చి అడుగుతుంటారు. లేదా 18 ఇయర్స్ అబ్బాయి వచ్చేసి, "సార్ నేను సెక్స్‌లో పాల్గొంటున్నాను సార్. కానీ నాకు ఎరెక్షన్ బావుండట్లేదని" వచ్చి అడుగుతున్నారు. కొన్ని అమ్మాయిలొస్తారు వచ్చేసి, "సార్ నాకు బాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది సార్. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్‌గా మల్టిపుల్ పార్ట్నర్‌తో ఇన్వాల్వ్ అవుతున్నాను సార్. దానివల్ల గూడా నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది సార్. అక్కడ చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తున్నాయి సార్." ఇలా చాలామంది ఆ యంగ్ గ్రూప్‌లో వచ్చి అడుగుతున్నారు. సో, ఈ సెక్షువల్ పర్వర్షన్స్ అనేది ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళందరూ బాగా దీనికి అలవాటయిపోయారు. ఈ సెక్షువల్ అడిక్షన్ గానీ, ప్లస్ ఫ్రీక్వెంట్‌గా ఈ పోర్న్ చూసుకోవడం గానీ, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నా గూడా పోర్న్ గురించి మాట్లాడడము, ఇవన్నీ వల్ల ఈవెన్ సమ్‌టైమ్స్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, ఎక్కువ స్మోకింగ్ చేసుకోవడము, ఇవన్నీ వల్ల ఏందంటే వీళ్ళందరూ బాగా అడిక్ట్ అయిపోయి ఇలాంటి పర్వర్టెడ్ క్రియాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం అవుతలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అంటే నార్మల్‌గా బిహేవ్ చేస్తలేరు. అలాంటి మెట్రో ప్లేసుల్లో పురుషాంగం బయట పెట్టుకోవడము, మాస్టర్బేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో, దీని నుంచి బయటకు పోవాలి. బయటకు తీసుకొని రావాలంటే వాళ్ళకేదో పనిష్మెంట్ ఇవ్వడము, ఇవన్నీ మార్గం కాదు. ఈవెన్ రేప్‌లన్నీ జరుగుతున్నాయి గదా! రేప్‌లన్నీ జరగడం కారణం గూడా ఇలాంటి పర్వర్టెడ్ థాట్స్ ఉండే వాళ్ళలోనే ఈ రేప్‌లన్నీ జరుగుతున్నాయి. సో, అలాంటి వాళ్ళు ఈ థాట్స్, ఇలాంటి డిజైర్స్, ఈ ఎక్సెసివ్ థాట్స్ తగ్గాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఏందంటే వాళ్ళ మీద కొంచెము అబ్జర్వేషన్‌లో పెట్టాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు సెర్చ్ హిస్టరీ చూసుకోవడము, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిదుంది అవి చూసుకోవడము, కొన్ని గైడెన్స్ ఇవ్వడము. ఫస్ట్ ఇంటి నుంచే అది జరగాలి. సో, అది చేయాలి. అదొకటి. రెండోది అలాంటి వాళ్ళు మనకర్థమైపోతది. సో, అలాంటి ఎక్సెసివ్‌గా డిజైర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్‌లో వేయాలి. రీహాబిటేషన్ సెంటర్‌లో ఏస్తే వాళ్ళు దాని నుంచి బయటకొచ్చే అవకాశాలుంటాయి. మూడోది సరే పేరెంట్స్ తెలవదు, ఫ్రెండ్స్ తెలవదు, ఎవరికీ తెలవదు. కానీ న్యాచురల్‌గానే మీరు దీని నుంచి బయట
రావడానికి ట్రై చేస్తున్నారనుకోండి. సో, ఎలా దీని నుంచి బయటకు రావచ్చు? దీని నుంచి బయటకు రావాలంటే ఏందంటే ఫస్టు డైలీ మార్నింగ్ ఒక రొటీన్ ఫాలో చేయాలి. డైలీ మార్నింగ్ 5-6 లేసేసి డైలీ ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. క్రికెట్ ఆడడము, బ్యాడ్మింటన్ ఆడడము, ఫుట్‌బాల్ ఆడడమో, లేదా రన్నింగ్ చేయడమో, జాగింగ్ చేయడమో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతదంటే మన బ్రెయిన్‌కి, పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన ఫిజికల్‌గా మనం బాగా స్ట్రాంగ్ అయిపోతాం. దాంతో పాటు ఒక 10 నిమిషాల్లో మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల ఇలాంటి నెగటివిటీ, పర్వర్టెడ్ థాట్స్ అనేది తగ్గుతా వస్తది. అదొకటి. రెండోది కొన్ని జంక్ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తినడము, ఫ్రైడ్ ఫుడ్ తినడము ఇవన్నీ తినడం వల్ల కూడా ఏమవుతదంటే కొన్ని అబ్‌నార్మల్ బిహేవియర్ డెవలప్ అయ్యి అబ్‌నార్మల్ హార్మోన్స్ అనేది డెవలప్ అయితుంటాయండి. సో, ఆ జంక్ ఫుడ్ తగ్గించి కొన్ని హెల్తీ ఫుడ్, నేచురల్ ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్సెసివ్‌గా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అవుతాయండి. ఆ ఎక్సెసివ్‌గా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఆ కోరికలు ఎక్కువ అయ్యి ఏదో చేయాలనే థాటు, కంపల్షన్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. సో, అందుకే అవన్నీ కంట్రోల్‌లో చేసేసి మనం సాత్విక్ ఫుడ్డు అంటే కొంచెం ఆకుకూరలు ఎక్కువ తినడము, కొంచెం పంకిన్ సీడ్స్ లాంటివి తినడము, ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడము, కొన్ని న్యాచురల్‌గా పొమోగ్రానేట్ జ్యూస్ కానీ లేదా లెమన్ జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకోవడము, న్యాచురల్‌గా డైలీ 1 టీ స్పూన్ హనీ తీసుకోవడము. మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల, ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, మన మైండ్ సిస్టము, ఫిజికల్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయిపోతదండి. సో, మనం ఇలాంటి వాళ్ళు ఏమన్నా మీకు కనిపిస్తే, అలాంటి వాళ్ళకి మనం స్ ఏది పనిష్మెంటే ఒక పరిష్కారం కాదు. మనము ఇలాంటి రీహాబిటేషన్ సెంటర్‌లో గానీ, కొన్ని వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ మీద మనము ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా వచ్చామనుకోండి, వీళ్ళ ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్ తగ్గుతా వస్తది. ఇలా ఎక్సెసివ్ సెక్షువల్ థాట్స్ తగ్గుతా వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా పర్వర్టెడ్ బిహేవియర్ అనేది తగ్గుతా వస్తదండి. ఎందుకంటే న్యాచురల్‌గా ఒక 28, 30 ఇయర్స్ అయ్యారనుకోండి, వాళ్ళు న్యాచురల్‌గా వాళ్ళు జాబ్ రిలేటెడ్ స్ట్రెస్సు, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్సు, ఇలాంటి స్ట్రెస్సు, ఇలాంటి టెన్షన్ వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ అనేది తగ్గుతా వస్తది. కానీ ఒక యంగ్ ఏజ్‌లో 18 ఇయర్స్ టు 25 ఏజ్, 28 ఇయర్స్ వాళ్ళలో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు కాబట్టి, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఇలాంటి సెక్షువల్ పర్వర్షన్స్ అనేది కామన్‌గా వస్తుంటాయండి. మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ ఎవరికైనా ఇలాంటిది పర్వర్టెడ్ థాట్స్ గానీ, పర్వర్టెడ్ బిహేవియర్ మీకు అనిపిస్తుందంటే, మీరు నా దగ్గర సలహాల కోసం రావచ్చు. ఎందుకంటే నేను కౌన్సెలింగ్ గూడా ఇస్తాను. అలాంటి చాలా పేషెంట్‌కి కౌన్సెలింగ్ ఇచ్చి దీని నుంచి బయటకొచ్చేలాగా చేశాను. దాంతో పాటు కొన్ని న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్ ఉంటే దీని నుంచి బయటకు రావడానికి కొన్ని సలహాలు గూడా ఇస్తాను. సో, అలాంటిదేమైనా కావాలంటే కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండండి. థాంక్ యూ అండి.